మీరు లెగ్స్లోకి నేను లెగ్స్ చేశాను మా అంగ అడిగేసాను ఈరోజు సెలవు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే చాలా బట్టలు ఉతికేస్తున్నాను ఫ్రెండ్స్. అప్పుడే 3 రోజులుగా ఆగకుండా కురుతుంది కదా వర్షం. ఇవాళ కూడా ఆగిలేదు, ఫుల్గా వర్షం చూపిస్తుంది వాతావరణం అయితేని. స్కూల్కి సెలవు కూడా ఇచ్చేసారు. ఇంకా ఈ బట్టలు చుట్టి మాసిపోయి ఇంకేదో దిక్కున అరసేద్దాం అనేసి మొత్తం నానబడేసాను బట్టలన్నీ. ఇంకా ఈ మూల కొంత ఆడ ఉంది, దాని మీద అరసేస్తాను. మిగిలిన ఏమైనా ఉంటే ఇంక లోపల పడిసేస్తాను. ఇంకా మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడైతే బట్టలు కుట్టినాను. ఇంక ఈరోజు సెలవు మా మామి వచ్చాడు. సెలవు ఇచ్చారని వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్తారంట ఇద్దరు. ఇవాళ గ్యాస్ ఉండేది కదమ్మా, రాడు అక్కడ ఉండిపోడు. పెద్ద బోర్డు లేదు చెప్పాడు కదా బంద్లోనే లేనని. నేనేమట్టుకెళ్ళను. అవును ఒక్కదాని ఉండగలవా? మొదలు వెళ్ళిపోతాను అంటున్నారు. సెలవు ఇచ్చేసారు అనేసి ఉండండి అంటేనే. మొన్నేమో అన్నీ ఒక్కడే వెళ్ళాడు, నేను ఉన్నాను. ఈరోజు అన్నీ ఒక్కడే. అది అన్నీ ఉండి నేను వేస్తాను. అది అలా ఉండాలి. నడైతే జల్లేస్తా. మామయ్య వచ్చాడు కదా, అక్కడికి వెళ్తారు. ఆడు మరి అంచు పక్కన ఉంటాడా? అమ్మమ్మ దగ్గరికి వెళ్తున్నాం కదా, గంత లేకుండానే కుదురుగా ఆడుకోండి. డాడీ వచ్చేటప్పుడు వచ్చేయండి మధ్యాహ్నానికి. సీలోకి వెళ్ళాడు. 2 గంటలకి కరెక్ట్గా 12 గంటలు వచ్చేయాలి. అంటే ఇప్పుడు 9 అయితే 2 గంటల బట్టలు అన్నీ మార్చిపోయి అని వేసేసాను ఫ్రెండ్స్ బట్టలు. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అంగోండి మా తమ్ముడు అక్కడ ఉన్నాడు. ఈ బండగా ఉంటుందని ఇందులోకి రానట్టున్నాడు, బండి తొట్టి దిగబడిపోద్దని. సరే సరే అంగో గ్యాస్ పోద్ది, అందులో కొంచెం గ్యాస్ ఉంది ఫ్రెండ్స్. టీ అన్నా కాసుకొని పనికొస్తుంది కదా అని ఇచ్చామంది మా అమ్మ. అక్కడ పట్టుకెళ్తున్నారు అనమాట. జాగ్రత్తగా వెళ్ళండి, జారుతున్నారు. నేను ఇంక ఈ బట్టలన్నీ ఉతుక్కుని అప్పుడు వండుకుంటాను వంట. కన్ఫామ్గా జారిపోతావా? బట్టలు అయితే పూర్తయింది. ఇంకొంత కంఫర్ట్ పెడుతున్నాను. వర్షం పడుతుంది కదా, మళ్ళీ వాసన వచ్చేస్తాయి బట్టలు. కంఫర్ట్ పెడుతున్నాను, మళ్ళీ ముక్కుని వాసన వచ్చేస్తాయి వర్షాకాలం. ఉతకడం నేల దిగడం ఇప్పుడు పూర్తయింది బట్టలు. బట్టలు ఉతికేసిన తర్వాత ఇంకొంచెం చూడండి, మేడపైన అయితే ఆరేసాను. బాబు ప్యాంట్లు అయితే ఇక్కడ వేసాను. వాతావరణం కొంచెం బాగానే ఉంది. కొద్దిగా సూర్యుడు కనిపిస్తున్నాడు కదా అని చెప్పి మేడ మీద ఆరేసేసాను అనమాట. గాలి వేస్తుంది, ఇక గాలికి కొద్దిగా సూర్యుడు కనిపిస్తున్నాడు కదా, ఆరిపోతాయిలే బట్ట అనేసి ఆరేసేసాను ఫ్రెండ్స్. గాలి అయితే తెగేసేస్తుంది చూడండి, చెట్లు ఎలా ఊరుతున్నాయో. విమానం వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇంక గాలికి ఆరిపోతాయి కదా అని పైన పైన వేసేసాను అనమాట. లోపల అయితే కొద్దిగా ఆరింది, ఎక్కువ ఆరలేదు ఈ వర్షానికి. బట్టలు ఆరేత్తం అయితే పూర్తయింది. ఉతికేసాక మెట్లు లేక కొంచెం ఇబ్బందిగా దిగాల్సి వస్తుంది. బాగా ఈటెక్కిపోయింది. బాగా అంత మంట మండుతుంటే మరి ఈటెక్కిపోదా? చాలు. చాలు అన్నాకే 4 వంకాయలు ఉంటే అవి ఇంకో ఉల్లిపాయ మొక్కలు చూడండి ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. చాలు సరిపోతాలే. కూరగాయలు అయిపోయి పుట్టకాలి కూరగాయలు గుట్ట
ఇది వేసిన కూరగా వండుతున్నాను కొంచెం ఆరం కదా మళ్ళీ పొయ్యి లోపడేసాం మనం. వర్షం ఏమైనా ఆగుతుంది తెచ్చి బట్టలన్నీ ఉతికి ఆరబడిలో అక్కడ నల్లగా అయిపోయింది అక్కడ. మరి అయిపో అది నల్లగా అయిపోతాం కాదు వర్షం అక్కడ కుడుతుంది కాదు సమయం లాగేస్తుంది అక్కడ ఓహో చెమ్మాయింపు అది. ఇంకా ఏ పని పూర్తవక మందల్లోంచి వచ్చేస్తున్నాయి నీళ్ళు. అదే కూర 4 రూపాయలు నాకు వండుతుంది. ఏదండి పూట గడిచిపోద్ది అంతే. అలా రండి వేయాలంట. ఎక్కడికి వెళ్ళారు? అలా అమ్మగారి దగ్గరికి వెళ్ళారు. పొద్దున్నే ఫోన్ చేసేసి తమ్ముడు వస్తాడో పంపాలనే అన్నారు. సెలవే కాదు అనేసి తక్కువ కదా కూర అంతే తక్కువ. కొద్దిగానే చికెన్ మసాలా పౌడర్ వేస్తున్నాను. చిన్న కూర కాదు ఎందుకు పులుపు వేస్తాను. అదే చింతపండు ఏవైతేనే ఇందులో పచ్చిమిరకాయ లేదు టమాటకాయ లేదు అన్నీ అయిపోయింది. అదే ఆఖరిలో కొంచెం ఆరను కదా ఇది సైడ్ డిష్ కింద అనమాట. అయ్యో బాబోయ్ కొంత తగలడేస్తుంది ఇది. అయిపోయిందా? అయిపోయిన కూర చిన్న కూర ఎంచుకోతుంది ఇది. చిన్న కూర అది లైట్ వేస్తాను బాగా అంతది. ఇదే చిన్న కూర ఉండవచ్చు. సరిపోద్దులే. ఓకే ఫ్రెండ్స్ ఈరోజు అయితే బట్టలన్నీ ఉతికి 4 వంకాయలు 4 ఉల్లిపాయలు ఉంటుంది చిన్న కూర కింద వండుకున్నాం. కొంచెం ఆరు ఉంది అది ఇది వేసి తినేద్దాం అనమాట. ఈ రోజుకి అయితే ఇదే వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. థ్యాంక్ యూ ఆల్.